ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీతో 2 నిమిషాల పాటు మనసులో మాటలను పంచుకునేందుకు. సాధారణంగా జీవితంలో మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మన జీవితంలో మనల్ని మనం కోల్పోతున్నటువంటి ఒక అద్భుతమైన క్షణంగా భావిస్తుంటాం. కానీ మన జీవితాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసేటువంటి అత్యంత దురదృష్టకరపు సంఘటన. సో జీవితంలో మనకేముంటుందో అని ఆలోచిస్తుంటాం. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే నమ్మదుగా, 10 నెలలు నిన్న తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననని అంటుందా, విరిసే ప్రతి కుసుమం తనదే అనదే ఏ కొమ్మైనా, ఏ గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే లోకం మనలాగా, నువ్వు వచ్చేదాకా ఆగిపోదేవో నిమిషం కూడా అని అంటారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే సాధారణంగా మన జీవితంలో మనకు ఎంతో జీవితం ఉందనుకుంటాం, కానీ ఉన్న జీవితాన్ని మర్చిపోతుంటాం. ఎదుటివారితో కంపేర్ చేసుకుంటే బతుకుతాం, కానీ మన జీవితంలోని గొప్పదనాన్ని గుర్తించాం. మనకే సమస్య వచ్చినా సరే వెనక వైపు ముందు వైపు ఇటువైపు అటువైపు ఎటువైపు చూస్తూ ఉంటాం, కానీ ఆ సమస్యకి పరిష్కారం మనలే ఉందని తెలుసుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉంటాం. ఇది ఎంతకాలం, ఇంకెంతకాలం, కలకాలమా, ఉన్నకాలమా, ఈ క్షణకాలమా అన్న విషయం మనం తెలుసుకోవాలని డియర్ ఫ్రెండ్స్, మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవాలి, మనలో ఉన్న యుక్తి ఏంటో తెలుసుకోవాలి, మనం ఎటువంటి వ్యవస్థకు దారి తీసేటువంటి కారణ జన్ములమో తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం 10 మందికి తెలుసుకునే అవకాశం మనం కల్పించాలి డియర్ ఫ్రెండ్స్. అందుకు అద్భుతమైన సాధనం మనమేంటో మనం తెలుసుకోవడం. మనమేంటో మనం తెలుసుకునే క్రమంలో అద్భుతమైనటువంటి ఒక సాధనం పురాతన కాలం నుంచి ఉంది. దాన్ని ఇప్పుడు కార్పొరేటరీకరించారు. ఏంటంటే దాన్నే మైండ్ఫుల్నెస్ అంటున్నారు, బుద్ధిపూర్వకత. మనం ఎంత మైండ్ఫుల్నెస్గా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం అన్నది మన జీవితం ఎలా ఉండబోతుందో నిర్దేశిస్తూ ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటున్నాం మనం లైఫ్లో, మనం ఎంత మైండ్ఫుల్నెస్గా ఉంటున్నాం, మనం చేస్తున్నప్పుడు ఆ పనిని ఎంతగా ఆస్వాదిస్తున్నాం. సాధారణంగా మైండ్ఫుల్నెస్ అంటే ఇమీడియట్గా మనం మెడిటేషన్ అనుకుంటాం. సో మైండ్ఫుల్నెస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ అనుకుంటూ మనం దాన్ని చేసేది, మెడిటేషన్ ఏదో సాధించడానికి శూన్య స్థితిలోకి మనం వెళ్ళేటువంటిది. మరి రెండింటిని మనం సాధించాలి అంటే మనం చేసుకోవాల్సింది ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ఆ క్షణాన్ని ఆస్వాదించడం, ఆ క్షణంలో బతకడం, ఆ క్షణాన్ని పూర్తిగా మనలో నేరం చేసుకోవడం, ఆ క్షణాన్ని నరాలను నింపుకోవడం. మరి మైండ్ఫుల్నెస్కి సంబంధించి మనం చాలా పనులు అప్రయత్నంగా చేస్తుంటాం. ఫస్ట్ మనం చేసే పెద్ద పొరపాటు, చిన్నప్పుడు మనం తినేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని చెప్తారు. అది తాత కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, నాన్న కావచ్చు. నిశ్శబ్దంగా తినడం అంటే అర్థం ఏంటండి? నిశ్శబ్దంగా తినడం అంటే తినేటప్పుడు కేవలం తినే తిండిపైనే ధ్యాస పెట్టాలి అన్నటువంటి విషయం. కానీ దాని వల్ల కారణం ఏంటంటే తినే తిండిని ఆస్వాదించాలి. అన్నం తింటున్నావా, పెరుగు తింటున్నావా, కూర తింటున్నావా ఆస్వాదించాలి. మన పెద్దలు చెప్పారు, తినే తిండి వంట పట్టదురా అంటారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏం చెప్తుంటాం, తినేటప్పుడు టీవీ చూడొద్దు అని పెద్దలు చెప్పేవారు. కారణం ఏంటంటే మన బ్రెయిన్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ తినేటప్పుడు ఏది కావాలో అది కేవలం టీవీ చూడడానికి కావాల్సినటువంటి దృష్టి కేంద్రీకరించడానికి కావాల్సిన దానికి ఆక్సిజన్ మళ్ళీపోతుంది. అంటే తినే తిండిని, ఆ తిండిని జీర్ణించుకొని ఏ స్థానాలకు వెళ్ళాలో శక్తి ఆ స్థానాలకు వెళ్ళే అవకాశం లేకుండా పోతుంది. ఇది కారణం మైండ్ఫుల్నెస్ లేకపోవడం. తినే తిండి, అన్నం ఎలా ఉంది, నెయ్యి కలుపుకుంటే ఎలా ఉంది, దాన్ని ఎలా తింటే అంత ఆనందంగా ఉంటుంది, ఆస్వాదిస్తూ లొట్టలు వేసుకొని తినడం అంటాం. ఎప్పుడు మైండ్ఫుల్నెస్తో తింటామో తిండి వంట పడుతుంది, మన ఒంటికి అది పూర్తిగా పట్టిన తర్వాత అత్యంత అద్భుతమైనటువంటి నచ్చుడు అంటాం, పౌష్టికాహారం కూడా మనతో అందుతుంది. నెక్స్ట్ మైండ్ఫుల్నెస్ అండి. సాధారణంగా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం, చాలా విషయాలు కంపేర్ చేసుకుంటూ ఉంటాం మైండ్ఫుల్నెస్కి. కానీ కంపారిజన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటామండి. లైఫ్లో మనం చేసుకోకూడదు కంపారిజన్. నాకన్నా అద్భుతమైన స్పీకర్లు ఉన్నారు, నాకన్నా తక్కువ తెలిసిన స్పీకర్లు ఉన్నారు, కానీ నాలాంటి స్పీకర్ ఇంకెక్కడా లేరు, నేను ఒక్కడే ఉన్నాను. ఎప్పుడైతే ఈ కంపారిజన్ ఆపేస్తామో ఆ క్షణాన్ని, ఈ మాట్లాడుతున్న ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించగలుగుతాను. జీవితంలో వాళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం.
కానీ మనకున్నటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఏ క్షణం అయితే మనకున్నది మనం గుర్తించగలుగుతామో ఆ క్షణాన్ని మనం జీవించగలుగుతాం, మన గొప్పతనాన్ని మనం గుర్తించగలుగుతాం, ఎదుటివారికి మార్గదర్శకంగా నిలిచేటువంటి అవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఇదంతా మనం మర్చిపోతున్నాం. మనం ఒక్కసారి మనల్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మైండ్ఫుల్నెస్ వల్ల సాధారణంగా అది ఒక టీచర్ కావచ్చు, లేదా ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వ్యాపారి కావచ్చు, ఎవరికైనా సరే మైండ్ఫుల్నెస్ చాలా అత్యంత అవసరమైనది. ఒక టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు మైండ్ఫుల్నెస్ ఉండాలి. అంటే బుద్ధిపూర్వకత, అంటే బుద్ధిని పూర్తిగా దేనిపై ఉండాలి? చెప్పే పాఠంపై ఉండాలి. లేనప్పుడు చెప్పే పాఠంలోని విషయాలు పిల్లలకి వెళ్ళదు. ఆ క్లాసులో కూర్చున్న స్టూడెంట్ మైండ్ఫుల్నెస్ చెప్పే టీచర్ చెప్పేటువంటి విషయాలపైనే ఉండాలి. తను వేరే స్టూడెంట్ కోసం ఆలోచించినా, ఎవరి కోసం ఆలోచించినా అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మన ఇంట్లో ప్రారంభం అవుతుందండి. తండ్రి చెప్పే మాట వినడానికి ఇబ్బంది పడతాం, దాన్ని చెప్పే మంచి గుర్తించం. మరీ ముఖ్యంగా పెళ్ళైన మగాళ్ళు సాధారణంగా మైండ్ఫుల్నెస్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. దాన్నే పీస్ ఆఫ్ మైండ్ లేని అంటుంటాం మనం. సాధారణంగా అద్భుతమైన అందమైన భార్య దొరకడం ప్రతి ఒక్కరికి అదృష్టం అండి. కానీ మనల్ని అర్థం చేసుకునే భార్య మనకు దొరకడం అది పూర్వజన్మ సుకృతం అండి. అవునా కదా డియర్ ఫ్రెండ్స్? సాధారణంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కాళ్ళు చేయి కడుక్కున్న తర్వాత భోజనం కూర్చున్నప్పుడు ఇది తినండి, ఇది తినండి, ఇది వేసుకుంటారా, ఈ కూర వేసుకోండి, పప్పుచారు వేసుకోండి, పెరుగు వేసుకోండి అని భార్య చెప్తూ ఉంటే తినడం నాకు అలవాటు. భోజనం చేసేంత వరకు మా భార్య మిగతా విషయాలు ఒక్క విషయం కూడా చెప్పదు. ఎందుకంటే నా భోజనంలో మైండ్ఫుల్నెస్ ఉండాలి, మా రిలేషన్లో మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఆ మైండ్ఫుల్నెస్ నాకు పరిపూర్ణంగా ఉంది. కేవలం ఏంటంటే ఆ పని చేసినప్పుడు ఆ పనే చేస్తాం. నేను చెప్తుంది నా భార్య వింటుంది, నా భార్య చెప్పింది నేను వింటాను. దీనివల్ల ఏమవుతుందండి? మైండ్ఫుల్నెస్ వల్ల కేవలం అద్భుతమైనటువంటి రిలేషన్ ఉంటుందండి. సుమారు డైవోర్సెస్ హైయెస్ట్గా జరిగేటువంటి దేశాలు చాలా ఉన్నాయి. మన దేశంలో కేవలం 3% మాత్రమే డైవోర్స్ రేట్. 1000కి తీసుకుంటే కేవలం 1.7 ఉంది. కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఒకరు చెప్పేది ఒకరు వినకపోవడం వల్లే డైవోర్స్ ఎవరి వరకు వెళ్తుంది. ఒకరు చెప్పింది ఒకరు వినే ప్రయత్నం చేసినప్పుడు డైవోర్స్ అనేది 99.9 అవకాశం లేదు. అవునా డియర్ ఫ్రెండ్స్? కేవలం ఒకరు చెప్పింది ఒకరు వినకపోవడం వల్ల వెళ్తుంది. భారతదేశంలో ఈ మైండ్ఫుల్నెస్ ఎక్కువగా ఉంది, కాకపోతే మైండ్ఫుల్నెస్ తగ్గుతూ వస్తుంది. కారణం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, లేకపోతే చూస్తున్న టీవీ సీరియల్స్ కావచ్చు, మొబైల్స్ ఫోన్స్ కావచ్చు. మనం చెప్పాను, వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక గనికెల్ల నిజము తెలిసి మనుదుడెపో నీతిపరుడు మహిళ సుమతి అని బద్దెని గారు సుమారు 1000 ఏళ్ల కిందట చెప్పారు మనకి. కానీ మనం ఎప్పుడు వినడం కన్నా చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు నేను మాట్లాడుతూ మీరు వింటున్నట్టు, ఎవరు వింటున్నారో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరు చెప్తున్నారో వాళ్ళ జ్ఞానం అక్కడితో ఆగిపోయిందని అర్థం అండి. అందుకే భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు వినడానికి, తక్కువ మాట్లాడడానికి నోరిచ్చాడు. మైండ్ఫుల్నెస్లో అత్యంత ఇంపార్టెంట్ వినడం. వినడానికి ఎవరు తక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ జీవితంలో నేర్చుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. మాట్లాడడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎవరు వింటారో వాళ్ళు ఎక్కువగా లైఫ్లో చేయగలుగుతారు. సో మైండ్ఫుల్నెస్ అంటే కేవలం మాట్లాడడం కాదండి, జస్ట్ లిజనింగ్ మోర్. ఇప్పుడు స్పీకర్స్ వచ్చారు, ఎండమూరి గారు చెప్పారు, భగవాన్ గారు చెప్పారు, ఇప్పుడు వేణు భగవాన్ గారు చెప్పారు, ఇప్పుడు ప్రదీప్ గారు చెప్తారు. ఎవరైతే విని నోట్ చేసుకోగలుగుతారో, ఎవరైతే ఆ వింటున్నప్పుడు ఆ క్షణంలో బతకగలుగుతారో వాళ్ళే ఎక్కడున్న 300 మందిలో వాళ్ళ 2-3 హీరోలు మాత్రమే బయటికి వెళ్ళగలుగుతారు. ఒకవేళ ఎప్పటికీ మీరు రాసుకోకపోతే మీరు మైండ్ఫుల్నెస్ లేనప్పుడు మీ అమూల్యమైనటువంటి 48 గంటల పాటు ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదు. am I right dear friends? సో ఇప్పుడు ప్రదీప్ గారు చెప్పేటువంటి అద్భుతమైన విషయాలు మనం మైండ్ఫుల్నెస్తో ఉండాలంటే ఖచ్చితంగా రాసుకోవాలి. నేను మొబైల్లో టైప్ చేసుకున్నాను ఆయన చెప్తున్నటువంటి మన వెన్యూ భగవాన్ గారు చెప్పింది నేను రాసుకున్నాను. బికాజ్ ఐ వాంట్ టు హ్యావ్ మైండ్ఫుల్నెస్. సాధారణంగా వినడానికి తక్కువ అవకాశం ఇస్తాం, ఎక్కువ విందాం. మై బాటమ్ లైన్ ఇస్ దట్ సాధారణంగా మనం గొప్పవాళ్ళం కావాలి అంటే వినడంలో గొప్పవాళ్ళు కావాలి. బికాజ్ ఎ వైజ్ మ్యాన్ సెడ్ దట్ గ్రేట్ లిజనర్స్ ఆర్ గ్రేట్ డూయర్స్. లెట్స్ ఆల్ బికమ్ గ్రేట్ డూయర్స్ జస్ట్ బై having and becoming great listeners. Thank you.